పశ్చిమాసియాలో ఒకవైపు తన గుత్తాధిపత్యం కోసం తపన పడుతున్న అమెరికా, మరోవైపు పంతంతో విరుచుకుపడుతున్న ఇరాన్. ఈ రెండు దేశాల యుద్ధం ప్రపంచాన్ని ఇబ్బందుల్లో పడేసేలా మారింది. ఈ నేపథ్యంలో రష్యా, చైనా ఏకమై ఉద్ఘాటించాయి. బీజింగ్ వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లు ముక్తకంఠంతో అమెరికా, ఇజ్రాయెల్ను తప్పుపట్టగా పరోక్షంగా ఇరాన్ను తప్పుపట్టారు. ప్రపంచంపై పట్టు కోసం అమెరికా చేస్తున్నది ఆటవిక న్యాయమని చైనా, రష్యా విరుచుకుపడ్డాయి. ఇరాన్పై దండెత్తిన అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధకాంక్షను ముక్తకంఠంతో ఖండించారు. ఒకవైపు బాధ్యత ఇరాన్కు మద్దతుగా ఉంటూనే చమురు సంక్షోభానికి కారణమైన ఇరాన్ను తప్పుపట్టారు. ఈ రెండు దేశాల మొండి వైఖరితో ఇంధన సంక్షోభం తలెత్తిందని, ధరలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తారు. అంతేకాదు, ఈ యుద్ధానికి ఆజ్యం పోసింది అమెరికా, ఇజ్రాయెల్ అని మండిపడ్డారు. ఏకఛత్రాధిపత్యం తగదని, ప్రపంచం బహుధ్రువంగా ఉండాలని చైనా, రష్యా అధ్యక్షులు పిలుపునిచ్చారు. ఇకనైనా పశ్చిమాసియాల శత్రుత్వం సమసిపోయి శాంతి స్థాపన జరగాలని సంయుక్త ప్రకటనతో పుతిన్, జిన్పింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు బహుధ్రువ ప్రపంచ ప్రకటనపై సంతకాలు చేశారు. సాంకేతికత సహా వివిధ అంశాల్లో సుమారు 20 ఒప్పందాలపై సంతకాలు చేశారు. అమెరికా గుత్తాధిపత్యం తిరస్కరించి దాని ఆధిపత్యానికి వ్యతిరేకంగా దీర్ఘకాలం పాటు కలిసి పనిచేయాలని ఇద్దరు అధ్యక్షులు ఉద్ఘాటించారు. పరస్పర గౌరవం, సమానత్వం, చక్కని విశ్వాసం, ఉభయులకు లబ్ధి కలిగించే సహకారం అనే అంశాలతో చైనా, రష్యా అనుబంధం పెనవేసుకుందని గుర్తు చేశారు. అలాగే ప్రపంచంలో మారుతున్న పరిణామాల్లో చరిత్రాత్మక అవకాశాలు ఒడిసిపట్టేందుకు ప్రతిజ్ఞ చేశారు. ట్రంప్ ప్రతిపాదిత గోల్డెన్ డోమ్ షీల్డ్ రక్షణ ప్రణాళికపై సంయుక్త ప్రకటనలో విమర్శించారు. అంతర్జాతీయ భద్రతపై తీవ్ర పరిణామాలకు ఈ డోమ్ కారణమవుతుందన్నారు. నౌకల రాకపోకలకు ఆతంకాలు కల్పించడం ప్రపంచ వాణిజ్యానికి ముప్పు అని తెలిపారు. గల్ఫ్లో, పశ్చిమాసియాలో పోరు మరింత విస్తృతం కాకుండా అడ్డుకోవాల్సి ఉందని చర్చలు కొనసాగాలని అభిప్రాయపడ్డారు. ఘర్షణ ఎంత త్వరగా ముగిస్తే అంత త్వరగా ప్రపంచవ్యాప్త ఇంధన సరఫరాలో అంతరాయాల నుంచి బయటపడగలమని తెలిపారు. ఈ సందర్భంగా 25 ఏళ్ల క్రితం కుదిరిన చైనా, రష్యా ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్టు పేర్కొన్నారు.